హలో అందరికీ వెల్కమ్ టు సుజీ లైఫ్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మీకు గ్వాలియర్ ఫోర్ట్లోని అద్భుతమైన రాజా మాన్సింగ్ మహల్ని చూపించాను కదండి. ఆ వీడియోలో చెప్పినట్లుగా ఈ కోటలోని ఇంకా చూడాల్సినటువంటి చాలా చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిని కంటిన్యూషన్గా ఈ సెకండ్ పార్ట్ని గ్వాలియర్ ఫోర్ట్లోని మిగిలిన భాగాల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకోకుండా నాతో పాటు కూడా మీరు చూసేయండి. ముందుగా మేము ఇక్కడ టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్తున్నాము. టికెట్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 20 రూపీస్ అండి. ఇక్కడ ఒక్కొక్క మనిషికి 20 రూపీస్ తీసుకున్నారు. చిన్నపిల్లలకైతే ఇక్కడ టికెట్ అయితే లేదు, పెద్దవాళ్ళకి మాత్రమే 20 రూపీస్ తీసుకుంటారు. మాన్సింగ్ మహల్ అయితే 25 రూపీస్ అని మీకు చెప్పాను కదా. ఇలా మేము టికెట్ తీసుకొని చెకింగ్ చేసేసారు. లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. లోపల నుంచి ఇలా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫ్లాగ్ పక్కన మనకి ఒక చిన్న బిల్డింగ్ కనపడుతోంది కదండి. ఆ కాలంలో శత్రువుల నుంచి దాక్కోవడానికి అండర్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకునే వాళ్ళంట. అదైతే ఇప్పుడు క్లోజ్లో ఉంది, మీకు చూపించలేదు. ఇటువైపు మీకు రైట్ సైడ్ దారి కనపడుతోంది కదా, అక్కడి నుంచి చూస్తే న్యూ గ్వాలియర్ సిటీ కనపడుతుంది. అలాగే ముందుకెళ్తే ఇక్కడ మనకి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి జైలు కనపడుతుంది అనమాట. అలాగే దాని పక్కనే ఒకటి అక్కడ ఫెన్సింగ్ వేశారు, అక్కడ వర్క్ జరుగుతుంది అనమాట. అదైతే క్లోజ్లో ఉంది. ఇక్కడ చూపిస్తున్నారు కదండి, ఇక్కడ బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి జైలు అనమాట. ఆ కాలంలో పన్ను అంటే రైతుల్ని, ఎక్స్పెషల్లీ రైతుల్ని వేసేవాళ్ళంట. పన్ను అలాంటివి వాళ్ళు కట్టుకోకున్నప్పుడు జైల్లో పెట్టి వాళ్ళని బాగా కొట్టేవాళ్ళంట, అలా చేసేవాళ్ళంట. తర్వాత రాజా మాన్సింగ్ అలాగే ఇతర రాజవంశాలు కూడా ఇక్కడ పరిపాలించారని చెప్పాను కదండి. అలా వాళ్ళ టైంలో కూడా ఎవరైనా వేరే రాజ్యానికి చెందినటువంటి రాజులు అలాంటి వాళ్ళని కూడా ఇందులోకి వేసి బంధించే వాళ్ళంట. తప్పు చేసినప్పుడు రాణుల్ని కూడా వేసేవాళ్ళంట ఇందులోను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆ కాలంలో ఉన్నటువంటి జైళ్ళు కదా, చాలా అసలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే ఆ తలుపులు కూడా తీయడానికి అస్సలు వీలవ్వలేదన్నమాట. చాలా బరువుగా ఉన్నాయి తీయడానికి కూడా. ఇక్కడ మా అబ్బాయి మా హస్బెండ్ లోపలికి వెళ్ళి వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంతేకాదు ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, నన్ను కూడా మా అబ్బాయి లోపలికి పెట్టి నా మమ్మీని నేను లోపలికి వేస్తాను అని పెట్టేశాడనమాట. వీటిని ఓపెన్ జైలు అని పిలిచేవాళ్ళంట. చూడండి పైన కూడా చాలా సంవత్సరాల కిందట ఇది కట్టారు కాబట్టి బ్రిటిష్ కాలంలో చాలా పెచ్చులు కూడా అవుతున్నాయి. అందులోనూ దీన్ని కొంచెం మెయింటైన్ చేస్తున్నారనమాట. మనకి ఈ జైలు పక్కనే కనిపిస్తుందండి, దాన్ని కరణ్ మహల్ అని పిలుస్తారంట. 14th సెంచరీలో అది కట్టారంట. అలాగే ఇక్కడ అంటే రాణా మాన్సింగ్ వాళ్ళ నాన్న వాళ్ళదనమాట. అదైతే క్లోజ్లో ఉన్నింది, మేము అది చూడలేదు. తర్వాత కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఇది షాజహాన్ మహల్ అని పిలుస్తారు. అంటే మనము ఆగ్రాలో ఉన్నాయి కదండి, ఆ మహల్ అన్నమాట వాళ్ళకి సంబంధించిండేది. అంటే వాళ్ళు ఒక్క రోజు కోసము ఇలా భవనాలని నిర్మించుకునే వాళ్ళంట. ఇలా ఇక్కడంతా కూడా షాజహాన్ మహల్, జహంగీర్ మహల్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి చుట్టూ ఉన్నటువంటి వ్యూ అన్నమాట. ఇలా నడుచుకుంటూ వెళ్తే మేము అక్కడ కొద్దిసేపు వెళ్ళాము. అందులో మేము తెచ్చుకున్నటువంటి ఇంకా మా చిన్నోడికి ఇంకా ఆకలి బాగా వేసిందనమాట. అందుకే తెచ్చుకున్నటువంటి ఆపిల్స్ అన్నీ కూడా తినేసుకుంటూ వీడియోకి బాగా పోజ్ ఇస్తున్నాడు అనమాట. ఈ చుట్టూ ఉన్నటువంటి వ్యూ కూడా చాలా పచ్చగా ఉండింది. అలాగే దీన్ని మీకు ఇందాకే చెప్పాను కదండి, షాజహాన్ మహల్ అని. అలాగే అక్కడి నుంచి మేము కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ వర్క్ జరుగుతుంది అనమాట గ్వాలియర్లో. అంతేకాదండి, ఈ ఇటువైపు ఉన్నటువంటి అది బ్రిటిష్ కాలంలో ఫ్యాక్టరీనంట. అంటే గన్ పౌడర్ చేసేవాళ్ళంట. అందుకే అది సగం కూలిపోయిందనమాట. ఇదంతా కూడా ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో అనమాట. ఇది ఇక్కడ నుంచి చూస్తే మనకి మొత్తం గ్వాలియర్ సిటీ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే జోహార్ కుండ అని పిలుస్తారు. అక్కడ మీకు కనపడుతుంది కదండి, ఇది దీన్ని జోహార్ కుండ అంటే ఏంటి అంటే, యుద్ధంలో ఓటమి తప్పదని తెలిసినప్పుడు శత్రువుల చేతికి చిక్కకుండా రాజకుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా కలిసి సామూహికంగా త్యాగానికి అంటే చనిపోయే వాళ్ళంట. ఆ దానికి గుర్తుగానే దీన్ని జోహార్ కుండ అని పిలుస్తారు. దానికి పక్కనే అది స్తూపం లాగా కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి ఇది భీమ్ సింగ్ రాణా క్షత్రియ అనే ఆయన జ్ఞాపకార్థం
అనమాట, స్మారక చిహ్నం అంట. అలాగే దీనికంటే ఇలాగ కొంచెం ముందుకు వెళ్ళాము అంటే ఇది మీకు ఇందాకే చెప్పాను కదా, షాజహాన్ మహల్. అక్కడ ఆగ్రాలో ఎలాగైతే కట్టడాలు ఉన్నాయో అలాగే ఉన్నాయన్నమాట. వీళ్ళంతా కూడా ఒక్కరోజు ఉండడానికి కోసమే ఇలాగ కట్టుకునే వాళ్ళంట ఆ రోజుల్లో, అంటే మొఘలుల కాలంలో ఇదన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఎదురుగా కనిపించేది అది జహాంగీర్ మహల్ అని పిలుస్తారు. ఒకవైపు ఏమో షాజహాన్ మహల్, అలాగే ఇంకొక వైపు జహాంగీర్ మహల్. ఇలా రెండు పక్కన పక్కనే ఉన్నాయన్నమాట. అలాగే చూడండి, ఇక్కడ నుంచి మనము ఇలా వెళ్తే ఆ రోజుల్లో ఇట్లా పెద్ద బావులు తవ్వుకునే వాళ్ళు. నేనైతే నాకు అంత బాగా తెలియదు అనమాట హిస్టరీ గురించి, నేను కూడా తెలుసుకున్నదే మీతో షేర్ చేస్తున్నాను. అలాగే ఇది వర్షం పడినప్పుడు నీళ్లు నిల్వ చేసుకుంటారు కదా గుంటలు తవ్వి, అట్లా ఆ రోజుల్లో రాజులు కూడా ఇలాగ పెద్ద లోతుగా తీసి బావులు వాళ్ళు నిల్వ చేసుకునే వాళ్ళంట. అంతేకాదు నేను ఇంకొక టూరిస్ట్ గైడ్ వాళ్ళు చెప్పినప్పుడు కూడా విన్నాను, అంటే సైనికులు వాళ్ళు ఇక్కడ ఉండి స్నానాలు చేయడానికి అలానంట. అలాగే అక్కడ కనపడుతుంది కదా చిన్నది, అది కూడా ఏంటి వాళ్ళ డ్రెస్సింగ్ రూము అని అన్నారు. మేమైతే అదంతా లోపలికి అయితే వెళ్ళలేదన్నమాట, ఇలాగుండింది. అలాగే అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మేము ఇలా లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉన్నాయి. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత చాలా చీకటిగా ఉండింది. మీకు ఇంతకు ముందు రాజా మాన్సింగ్ మహల్లో మీకు వెలుతురుల కోసము వాళ్ళు పెట్టుకున్నారు అని చూపించాను కదా, ఇక్కడ కూడా అలాగా పైన పెట్టారనమాట ఇక్కడ వెలుతురు రావడానికి. ఇక్కడ చూడండి ఒక్కసారి. అలాగే ముందుకెళ్తే ఇలాగ మళ్ళీ మనము ఇంకొకటి వస్తుందన్నమాట. ఇలాగ మొత్తం అంతా కూడా గోడలు, కోటగోడలు అనమాట. ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇలాగ మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంకా మా చిన్నోడు టైం దొరికితే చాలన్నట్లుగా అక్కడ రాళ్ళు కనపడింటే రాళ్ళు తీసుకొని రువ్వుతున్నాడు అనమాట. ఇంకా మీకు ఇందాక చూపిస్తానన్నాను కదా, ఏంటి అంటే ఇక్కడి నుంచి చూస్తే మనకి మొత్తం గ్వాలియర్ సిటీను అలాగే పార్కింగ్ కనపడుతుంది అని చెప్పాను కదండి, అదనమాట. ఇలా ముందుకు వెళ్ళాలన్నమాట, చూపిస్తారండి. షాజహాన్ మహల్ అంటేనే మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఏంటి అంటే ఆనాడు మొఘలుల కాలంలో ఎలాగైతే కట్టేవాళ్ళో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే కట్టారనమాట. ఇక్కడి నుంచి మనం చూసాము అంటే మేము ఎక్కడైతే పార్కింగ్ చేసి వచ్చాము, ఇందాక మీకు స్టార్టింగ్లో లాస్ట్ వీడియోలో చూపించాను, ఆ వ్యూ అంతా కనపడుతుంది అనమాట. గుజర్ మహల్ అలాగే మొత్తం అంతా కూడా కనపడుతుంది ఇక్కడ నుంచి, చూడండి ఒకసారి. చూసారు కదండి, అక్కడ మనము ఇందాక పార్కింగ్ చేసే ప్లేసు, స్కూలు అని చెప్పాను కదా, మనకి రోడ్డు కూడా బాగా కనపడుతుంది అనమాట. ఇలాగ ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి చూస్తే మనకి పైకి కనపడుతుంది, పైన నుంచి చూస్తే ఇక్కడికి కనపడుతుంది అనమాట. ఇదంతా కూడా గుజరీ మహల్ అని మీకు స్టార్టింగ్లోనే చూపించాను కదా, మృగనయని ఆమె రాణి కోసం కట్టించినటువంటి ఆ మహలు, అదన్నమాట ఇది. ఇక్కడ నుంచి మనం వెనక్కి వెళ్తే ఇప్పుడు జహాంగీర్ మహల్ వస్తుంది. నేను ఎక్కువైతే షూట్ చేసుకోలేదు. అలాగే వాళ్ళు ఆ కాలంలో 1-2 గంటలు మాత్రమే ఉండడానికి ఆ రోజుల్లో కట్టించుకున్నారంట. అలాగే నైట్ టైమ్స్ వాళ్ళు స్పెండ్ చేయడానికి అలా ఉండడానికి కట్టించుకున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి మనం చూసాము అంటే మొత్తం అంతా కూడా ఈ కోట మొత్తం అంతా కూడా కనపడుతుంది అనమాట ఆ చివర్లో నిలబడుకుంటే. ఇక్కడ అంటే సైన్యం ఉంటారు కదండి, వాళ్ళు భటులు అలాంటి వాళ్ళు
వాళ్ళు ఇక్కడ నిలబడుకొని కాపులా కాచేవాళ్ళంట. అంటే ఇక్కడ నిలబడుకున్నారు అంటే శత్రువులు ఎవరు వస్తున్నారు ఏంటి అనేది బాగా ఈజీగా కనపడే వాళ్ళంట. మొత్తం కోట అంతా కనపడుతుంది అనమాట మనకి కింద నుంచి పై వరకు. అక్కడి నుంచి ముందుకొస్తే ఇది మాన్ సింగ్ వాళ్ళ కొడుకుదన్నమాట. విక్రమ్ సింగ్ మహల్ అని పిలుస్తారు. ఇందులో ఆ రోజుల్లో ప్రతిమలు ఉండేవంట. ఇప్పుడైతే ఏవీ లేవన్నమాట ఇక్కడ. అవంతా కూడా నేనైతే ఇంకా షూట్ చేయలేదు. ఇక్కడ నుంచి ఇంకా మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూసారు కదండి, మొత్తం అంతా కూడా గ్వాలియర్ ఫోర్ట్ అన్నమాట. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి గ్వాలియర్ ఫోర్ట్ కేవలం ఒక కోట కాదు, ఇది రాజుల కథలు, యుద్ధాలు, కళలు, సంస్కృతి కలసినటువంటి ఒక చారిత్రక సంపద అన్నమాట. ఇది మీకు ఎలా అనిపించింది? మా ఎక్స్పీరియన్స్ని మేము మీతో షేర్ చేశాను. అలాగే మీకు ఈ వీడియోస్ ఏమన్నా నచ్చినట్లయితే తప్పకుండా మీకు ఎలా అనిపించిందో ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే నేను ఏమైనా ఎక్కడైనా వీడియోల్లో నాకు తెలియకోకుండా అంత చరిత్ర అయితే నాకు తెలియదు కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఒకవేళ ఎక్కడైనా తప్పుగా ఉన్నట్లయితే అవి స్కిప్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ హిస్టరీ గురించి చెప్పాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.